కూలీ ఎరగొట్టేశాడు. కూలీ వేరే లెవెల్ బ్రో. నాగార్జున గారు ఇలా కొడతా ఉంటారు. నాగార్జున గారు వేరే లెవెల్. అది శోభిన్ గారి క్యారెక్టర్ని 8 సంవత్సరాలు ఆయన పక్క నుండి మోసం చేస్తాడు శోభిన్. ఆయన క్యారెక్టర్ దయాల్ ఇచ్చి పడేశాడు నాగార్జున. నాగార్జున మించిన విలన్ ఇండియాలో కాదు, వరల్డ్లోనే లేడు. ఆ లెవెల్లో నాగార్జున గారి లుక్, స్వాగ్, డైలాగ్ డెలివరీ ఆయన వేరే లెవెల్ బ్రో. నాగార్జున అంటే కింగ్. ఇండియాలో ఒక్కడే కింగ్, అది నాగార్జుననే. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా. ఇండియాలో ఒక్కడేరా, అది మన నాగార్జునేరా. రెండు కళ్ళు సరిపోలేదు బ్రో. రజనీకాంత్ గారు హీరో, విలన్ ఎవరన్నా ఉన్నారంటే ఆ మూవీలో నాగార్జునే. సెకండ్ విలన్ ఉన్నారంటే దయాల్ క్యారెక్టర్, ఆయన శోభిన్ గారు మలయాళం యాక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ లేదు. హీరోయిన్ ప్లేస్లో ఉంది మన శృతి హాసన్. దశోతర హీరో కమలా హాసన్. ఈ మూవీలో ఎరగొట్టింది మన శృతి హాసన్. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్ ఇచ్చి పడేసి. ఉపేంద్ర గారి సీన్ వేరే లెవెల్ ఉంటుంది. ఆయన 19 మంది ఉంటారు, అందులో ఒక క్యారెక్టర్ ఉపేంద్ర గారిది. ఆయన ఎన్సీలో పార్ట్ ఉండొచ్చు తర్వాత మూవీ. ఆయన కోసం సపరేట్ మూవీ లోకేష్ కన్నా తీసుంటారు, వేరే లెవెల్ ఉంటుంది. మూవీ తమిళదే మూవీ గుర్తుపెట్టుకోండి. కానీ నాగార్జున డామినేషన్. 1000 కోట్ల మూవీ ఇచ్చింది ఎవరు? మన కింగ్ నాగ్. 5కి 4.8 ఇస్తా. ఎందుకంటే ఒక్కసారి చూసే సినిమా కాదు ఇది, 10 సార్లు చూసినా చూడాల్సింది. దిల్ రాజు గారు మూవీలో ఉన్నారు, చూస్తున్నారు. దిల్ రాజు గారు మూవీ చూస్తున్నారు ఫుల్గా. అనిరుద్ధి మ్యూజిక్ లేకపోతే నగరం లేదు, ఒక ఖైదీ లేదు, ఒక మాస్టర్ లేదు, ఒక విక్రమ్ లేదు, ఒక లియో లేదు. ఇది కూడా ఉండదు ఆయన మ్యూజిక్ లేకపోతే. అలా ఉంటుంది ఆయన క్యారెక్టర్లో. నేనా సైమన్ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటి నుండి కాదు, ఆయన గ్లిమ్స్ వదిలిపెట్టి కానీ కూలీ పవర్ అన్నట్టు నాగార్జున ఫ్యాన్ అయిపోయా. కాకపోతే నేను ఓవరాల్గా చెప్పాలంటే 2012 వరకు ఊసరవెల్లి వరకు నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను. తర్వాత బాహుబలి తోటి ప్రభాస్లా ఉంటావు అంటారు, అందరు ప్రభాస్ ఫ్యాన్ అయిపోయాను. నాగార్జున గారి మూవీకి ఎందుకు వచ్చారంటే అయ్యా కొడుకులు పోటీ పెట్టారు. అయ్యా ఎవరు? నాగార్జున. కొడుకు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. అయ్యాని పెట్టి 1000 crores ఫిల్మ్ కొట్టారు తమిళోళ్ళు, కొడుకుని పెట్టి ఇండస్ట్రీ ఇట్టు కొట్టారు బాలీవుడ్ వాళ్ళు. మొత్తానికైతే తెలుగు వాళ్ళు వాడుకుందే ఈ సినిమా ఇండస్ట్రీ లేదని చూపెట్టారు. గొంతు పోతుంది అన్న. ఇప్పుడే కూలీ 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 పవర్ హౌస్ కూలీ సినిమా చూసి వస్తున్నానన్న. కూలీ పవర్ హౌస్ సాంగ్ ఎలా అయితే పడిందో సినిమా, దానిలో స్టోరీ, దానిలో క్యారెక్టర్లు, ప్రతిదీ కూడా పవర్ హౌసే. ఇక మీరు పవర్ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. మీకు వోల్టేజ్ తగలబోతోంది, మీకు షాక్ కొట్టబోతోంది. లోకేష్ గారి సినిమాల్లో ఎలా అయితే డ్రగ్స్ చూపిస్తారో ఫస్ట్ టైం మనకి డ్రగ్స్ ఎక్కేస్తాయి. మీరు డైరెక్ట్గా పొడి చేసుకోవచ్చు, అంత బాగుంది సినిమా. అసలు ఎస్పెషల్లీ చెప్తున్నా, ఫస్ట్ నాగార్జున గారితోనే మొదలు పెడదాం. మనం తెలుగు ప్రేక్షకులు నాగార్జున గారితోనే మొదలు పెడదాం. రజనీకాంత్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన 75 ఏళ్ళు, ఆయన 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన్ని మించిన సూపర్ స్టార్ లేరు. కానీ నాగార్జున గారు ఫస్ట్ టైం యూనిక్గా తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్తదనం ఇవ్వాలి అని చెప్పి ఆయన నెగిటివ్ రోల్ ఒప్పుకోవడం జరిగింది. ఆ నెగిటివ్ రోల్ని ఇలా రంపంతో ఇలా కోసేశారు అంతే. అసలు ఆ స్వాగ్, ఆ క్యారెక్టర్ అపియరెన్స్, ఆ సూట్లు, ఆ బూట్లు, ఆ వైట్ అండ్ వైట్ సూట్, బ్లాక్ అండ్ బ్లాక్ సూట్, వైట్ స్లీవ్లెస్, ప్రతి అపియరెన్స్, ప్రతి గెటప్, అసలు ఆ జునుపాలు. మళ్ళా రక్షకుడు సినిమా గుర్తొస్తుందన్న. రక్షకుడు సినిమా జస్ట్ 1%. ఇలా ఆయన కోపం వస్తూ రియాక్ట్ అవుతారు కదా, అది జస్ట్ 1%. ఆ కోపం మొత్తం కూలీలో చూపించారు. రక్షకుడు సినిమాలో దాచుకున్నారు, అదంతా 20 ఏళ్ళు కూలీలో మొత్తం చూపించేశారు. అంతా బాగుంది. విక్రమ్ మూవీ అన్న, విక్రమ్ మూవీ కూలీలో సగం. పవర్ హౌస్ అని ఊరికే వాడిండా అనిరుద్ధ్? ఊరికే వాడలేదు పవర్ హౌస్ అని. క్యారెక్టర్స్ అలా ఉన్నాయి, బీజిఎం అలా ఉంది అన్న. అనిరుద్ధ్ బీజిఎం అన్న కాలు మొక్కాలి. అనిరుద్ధ్ ఒక్కసారి హైదరాబాద్కి టూర్ అయ్యన్న, మళ్ళా ఓన్లీ కూలీ కాన్సర్ట్ అయ్యన్న. అన్న ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బీజిఎం. అంటే ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడల్లా ఒక కొత్త బీజిఎం. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పడిందన్న. మొత్తం కూలీ సినిమాలో పవర్ హౌస్ బీజిఎం అంటే ఉపేంద్ర గారికి పడిందన్న. రజనీకాంత్ కాదు, నాగార్జున కూడా కాదు. పవర్ హౌస్ బీజిఎం ఉపేంద్ర గారికి పడింది. అసలు చాలా బాగుంది. ఐ యామ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి విలన్తో స్టెప్పులు వేపిస్తారా అన్న ఎవడైనా, అది కూడా నాగార్జున గారితో. అసలు క్రేజీ అన్న, క్రేజీ మూమెంట్ సినిమాలో. అది మోనికా సాంగ్ అయితే మాత్రం దుమ్ము దులిపేసిందన్న. కుర్రగారికి బాగా మోనికా, అమ్మాయి మోనికా, అసలు పోయి డాన్స్లు వేసారు. ఓవరాల్ రేటింగ్ నేనైతే 4 ఇస్తా, అవుట్ ఆఫ్ 5.
ఈ కూలీ చూసి వచ్చానండి, జస్ట్ యావరేజ్గా నిలిచింది. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. సినిమా గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఈ లోకేష్ కనగరాజ్ అని, ఎల్సీయూ అని, తర్వాత ఆయన తీసిన సినిమాలు లియో కానీ అవన్నీ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము. కానీ ఈ సినిమా మాత్రం లియోకి కొంచెం ఎక్కువ, విక్రమ్కి చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఆ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు. ఎందుకంటే స్టోరీ మాత్రం చాలా ల్యాగ్ ఉంది, అసలు కనెక్టివిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఓకే ప్రేక్షకుడు ఓకే ఇది అని స్టోరీ. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మల్టిపుల్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సగటు ప్రేక్షకుడికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు స్మగ్లింగ్ ఇంకొక ఇష్యూ గురించి చెప్తారు, దీంట్లో మల్టిపుల్ ఇష్యూస్ వచ్చేసి తర్వాత చాలా క్యారెక్టర్స్ అండర్ ప్లే అవుతాయి అనమాట. ఏమన్నారు? అంతమంది అవసరం కానీ సరిగా యూజ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎండింగ్లో వస్తారు. కానీ ఆ ఉపేంద్ర గారి క్యారెక్టర్ వెయిట్ చేస్తాం కానీ అతని స్టోరీ అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏమి ఇవ్వరు, ఆర్క్ ఉండదు, ఏముండదు. జస్ట్ హీరో ఫ్రెండ్గా ఉంటారు అంతే. అరే అంత అయితే అవ్వలేదు, ఎందుకంటే ఒక కూలీ ఉన్నాడు. ఎవరు? నాగార్జున గారి స్టైలింగ్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి ఆయన రోల్ ఆయన మెయిన్ విలన్ అనుకున్నా కానీ ఆయన రోల్ చాలా అండర్ ప్లే అయిపోతుంది అనమాట. అంటే జస్ట్ అలా ఏదో క్లైమాక్స్ రెగ్యులర్ విలన్ లాగా అయిపోతుంది ఎండింగ్కి వచ్చేసరికి. షౌబిన్ గారి క్యారెక్టర్కి చాలా స్కోప్, చాలా స్క్రీన్ లెంత్ ఇచ్చారు. దానివల్ల నాగార్జున గారి క్యారెక్టర్ చాలా తగ్గిపోయింది. అనిరుత్ మ్యూజిక్ చాలా బాగుంది, ఆబ్వియస్లీ తెలిసిందే, చాలా సాంగ్స్ చాలా హిట్ అయ్యాయి. కానీ మోనికా సాంగ్ కూడా అబ్రప్ట్గా వస్తుంది, బట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పవర్ హౌస్ సాంగ్ కూడా లాస్ట్లో వస్తుంది, అది కొద్దిగానే ఉంటుంది, అబ్రప్ట్గా ఉంటుంది. అది కూడా వార్ చూడలేదు చెప్పలేను, కానీ కూలీ మాత్రం జస్ట్ యావరేజ్గా ఉంది. లియో పైన బెటరే అని చెప్పవచ్చు. పార్ట్ 2 లాగా సెటప్ చేశారు, బట్ అది వస్తుందో రాదో తెలియదు. లేదు, లోకేష్ గారు చెప్పారు నిన్న, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, ఇది స్టాండ్ అలోన్ సినిమానే. ఆమిర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా వస్తుంది, కానీ అది కూడా అంతే అగైన్ అన్నెసరీ అనిపించింది. జస్ట్ అలా వస్తారు, ప్రేక్షకుడికి ఏదో ఒక హైప్ ఇవ్వాలని ఉంటుంది మాత్రాన అసలు కనెక్టివిటీ ఉండదు. లోకేష్ ఈ సినిమాని కొంచెం మిస్ఫైర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అసలు విక్రమ్ చూసిన తర్వాత ఆ లెవెల్ రేంజ్ అవుట్పుట్ అయితే మళ్ళీ రాలేదు, లియోలో రాలేదు. ఇది కూడా అంటే రజనీ గారి కమర్షియల్ సినిమా లాగా చూడొచ్చు, కానీ లోకేష్ గారు కొత్తదనం తీసుకొచ్చి లేకపోతే ఒక పెద్ద ఈ ఎక్సైట్మెంట్తో కూడిన సినిమా అయితే కాదు. నార్మల్ ఒక పోర్టు, స్మగ్లింగ్, ఒక గ్యాంగ్స్టర్, సిండికేట్ లానే ఉంటాయి. ఈ మధ్య అన్ని ఆ సిండికేట్ సినిమాలే వస్తున్నాయి, ఇది కూడా అందులోనే ఒకటి, అందులో భాగంగానే కనిపిస్తుంది. రేటింగ్ ఒక 2.5 ఇస్తాను. థ్యాంక్ యూ. మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయింది మూవీకి, చాలా బాగుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మ్యూజిక్, బీజిఎం ఇవన్నీ బాగా క్యారీ చేస్తారు. చాలా బాగుంది. మీరు క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, చెప్పొద్దు, బాగుంటుంది. థ్యాంక్ యూ. అది చాలా బాగుంది. అంటే ఉపేంద్ర గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? ఉపేంద్రది అనుకున్నంత లేదు, నార్మల్గా ఉంది.